మరి ఆ సమయంలో కొన్ని మనుషులు నమ్మడం అజాగ్రత్తల వల్ల కొంతమందికి 7 షూరిటీ సంతకాలు పెట్టేయడం వల్ల ఇబ్బందులు పడే సమయంలో ప్రాపర్టీస్ ఉండే అమ్మేసి ఆ మిగతా వాళ్ళకి సెటిల్ చేద్దాం, మనకి ఇవ్వాల్సిన ఇవ్వకపోయిన క్రమంలో అవి అమ్మడానికి పెట్టినా అవి ఉండేవి కావు. అప్పట్లో మా పెద్దమ్మాయి పేరుని బ్యాంకులో డబ్బులు వేస్తాం చిన్నపిల్లప్పుడు, అవి కూడా ఇబ్బందులు పడ్డాము. తర్వాత ఇంకా అలాగే ఈ మనశ్శాంతి ఉండేది కాదు. రోజుకు 10,000 అమ్మినా 10 రూపాయలు కూడా క్యాష్ పెట్లో ఉండేది కాదు. ఆ క్రమంలో ఇలాగ మా ఏరియాలో రాజులమ్మ గారని రాంబిలి రాజులు మల్కాపురం వచ్చారు. ఆ రాజులమ్మ గారు అప్పుడప్పుడు చెప్పేవారు, జాన్ సుబ్బారావు గారు చెప్పేవారు. మిగతా వారు ఎవరు చెప్పినా గసిరేసేవాడిని తప్ప వినేవాడిని కాను. ఒకరోజు వాళ్ళు చెప్పిన మాట ఫలించి యేసుక్రీస్తుని అడిగాను. 2000 సంవత్సరంలో అడిగాను, నువ్వు దేవుడు అంట, సృష్టికర్త అంట, నాకు ఇవాళ కనిపించు, నాకు మనశ్శాంతి లేదని అడిగినప్పుడు ఆయన ఒక ఇత్తడి చెంబు చూపించి, ఆ ఇత్తడి చెంబు అడుగు భాగంలో గత్తర అంటుకుపోయింటే ఆ గత్తర వేరే చెంబుతో తీసి కడుగుతున్నట్టు ప్రభు చూపించారు. అప్పుడు నేను మరుసటి రోజు క్రైస్తవుల్ని అడిగాను, మా షాప్కి వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, చెంబు మీద గత్తరలాగా మీ జీవితం ఉంది, చెంబు శుభ్రమైనట్టు మీ జీవితాన్ని శుభ్రం చేస్తానని దేవుడు మీకు వాగ్దానం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే మీ జీవితం ధన్యమే అన్నారు. నేను అనుకున్నాను, చేసి నాకు అది 3 దేవతలు ఉన్నారు, వాళ్ళకంటే ఆయన గొప్పడేం కాదని మరలా మనసులో అనుకొని లోకంలో పడిపోయాను. అయినా సరే మనశ్శాంతి జరగలేదు. ఇంకొద్దు ఒకసారి 10,000 రూపాయలు, ఆ రోజుల్లో 10,000 రూపాయలు ఆటో మీద లగేజ్ 10 నూనె డబ్బాల కింద పెట్టి బస్తాలన్నీ పైన వేస్తే అన్నీ తిరగబడిపోయాయి, అన్నీ చాలా నష్టం. ఇలా మీకు చెప్పాను కదా, చోడవరంలో లక్కవరం మా చిన్నాన్న కొడుకుని తీసుకొస్తే 6 నెలల్లో షాప్ ఆర్పేసేయడం, ఇలా చాలా జరిగినప్పుడు మరి ఈ క్రమంలో యేసుక్రీస్తు ఇచ్చిన దర్శనం గుర్తొచ్చింది. వాగ్దానం నా దగ్గరికి వస్తే మరి నీ జీవితం శుభ్రం చేస్తాను అన్నాడు కదా, గుర్తొచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. అలా 3 నెలలు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాడిని. షాపులో ఖాళీ లేకపోయినా సమయం చూసుకుని వెళ్తూ ఒక తండ్రితో బిడ్డ మాట్లాడినట్టుగా మాట్లాడేవాడిని. నాకు ఆస్తి అంతస్తు వద్దు, మనశ్శాంతి కావాలి, నేను మా తల్లిదండ్రులు మీలో ఉన్నారు, నేను మీలోనే ఉంటాను అని చెప్పి అడిగేవాడిని. నాకు రిప్లై రాలేదు. మా పిల్లలు చిన్నపిల్లలు ఎత్తుకొని కూడా మా కొండలెక్కి వెళ్ళేవాడిని, రాలేదు. అప్పుడు ఎప్పుడైతే నాకు రిప్లై రాలేదు, మోటాముళ్ళు ఈ 3 నెలలు టెస్టింగ్ అయిపోయిందో, మా ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ చాలా ఉండేవి. ఒక బస్తాలో కట్టేసి కొబ్బరి చెట్టు కింద పెట్టేసి చర్చిలో అడుగుపెట్టాను. నేను చర్చిలో అడుగుపెట్టిన తర్వాత చర్చిలో అడుగుపెట్టిన తర్వాత అడుగుపెట్టిన 1 నెల రోజులకి అప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ, నేను ప్రాపర్టీ ఇందాక అమ్మేద్దాం అనుకున్నాను కదా, చెప్పాను కదా, అవి రూపాయిది పావలాకి ఇచ్చేద్దాం అనుకున్నాను. మనశ్శాంతి లేక ఇబ్బంది. రూపాయి పావలాకి ఇద్దాం అనుకున్నామండి, అలాంటిది రూపాయిది రూపాయిన్నర వచ్చినట్టు చేసేది దేవుడు. అందుకే ఒక ప్రాపర్టీ అమ్మి ఒకటి వచ్చేసాను. అలాగా చేశాక అప్పుడు ఈ బైబిల్ ఆలకిస్తున్నాను. బైబిల్ చదువుతున్న తర్వాత మీరు ఆర్య వయసు సార్? అవునండి, ఆర్య వయసు సార్. చోడవరం దగ్గర లక్కవరం మా సొంత ఊరు. మా తల్లిదండ్రులకి 10వ సంతానం. అయితే మా అమ్మ నాన్న నేను 2 చంపేద్దామని గర్భంలో ఉండగానే మా అక్కలే పిల్లలే నాకన్నా పెద్దోళ్ళు, నాకు అందరూ ఇంకా తల్లో పక్క పిల్లో పక్క సంతానం ఎందుకని చోడవరంలో మందులు వాడింది, అనకాపల్లి మందులు వాడింది చంపేద్దామని. కానీ దేవునికి ఇష్టమై ఉన్నది, మరి బ్రతికించేయడమో తెలియదు నాకు. అది పరిస్థితి. అయితే అప్పుడు నేను యేసుక్రీస్తు దగ్గర మళ్ళీ వచ్చిన తర్వాత ఈ ఆలకించిన తర్వాత ఈ చెట్టు కింద పెట్టిన బొమ్మలన్నీ మరి పారేసాను, పెంట మీద పారేసి ఏడ్చుకున్నాను. ఇంట్లోకి వచ్చి కన్నీటి ప్రార్థన చేశాను. యేసు ప్రభువా, మరి ఏంటి ఇలాగా వాటిలో జీవం లేదు మరి ఇంతవరకు, ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా, ప్రభనామ కాష్టకం, లింగాష్టకం, హనుమాన్ చాలీస, వెంకటేశ్వర సుప్రభాతం, మంత్రపుష్పం, అలాగే ఎక్కడైనా ఈ పంతులు తప్పుగా చదివితే నేను దగ్గర అంతలాగా ఉండేది. మన అమ్మగారికి నాన్నగారు తజ్జనాలు పెడితే పంతులు గారు తీసుకొచ్చి కాళ్ళు కడిగి ఇలా చేసేవారు. ఈ రకంగా ఉన్న క్రమంలో వాటిలోంచి శాపాలు వస్తాయేమని భయంతో ఏడ్చి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అప్పుడు ఒక పసిపిల్లవాడిని చూపించారు. పసిపిల్లవాడిని చూపించి పసిపిల్లవాడి నోట్లో, అంటే పసిపిల్లవాడు నోరు చాపితే నోట్లో ఆయన రూపాన్ని చూపించి నన్ను బలపరిచారు. ఇలా మరొక రోజు కూడా నేను ఈ బైబిల్ పట్టుకొని వెళ్దాం, చుట్టాలు మాకు కావాల్సిన వాళ్ళు పెడుతున్నారు, ఎవరు ఎంతమందో ఎన్ని మాటలు అంటున్నారు. వాళ్ళెవరికి నేను జవాబు చెప్పలేక మళ్ళీ యేసుక్రీస్తుకి చెప్పుకున్నాను. మరి
ఎలాగంటున్నారంటే అప్పుడు మళ్ళీ వాళ్ళందరితో నీకేంటి నేను ఉన్నాను కదా అని చెప్పి స్వరం వినిపించారు. ఆ రోజు స్వరం ఏంటంటే ఒక బట్టల కొట్టు తీసుకెళ్ళారండి. బట్టలన్నీ చూపించారు. నాకు నచ్చలేని ప్రభు అంటే గొడవ తాళాలు ఇచ్చారండి. గొడవ తాళాలు ఇచ్చి నీకెందుకు నేను ఉన్నాను కదా గొడవ తాళాలు ఇచ్చేసారు. ఇప్పుడైతే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా, మరొక రోజు కూడా నేను నీటి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విగ్రహాల తాలూకి వదిలేశాను కదా, వదిలేసి మళ్ళీ అవి ఏమైనా మళ్ళీ మాకు లీడ్ చేస్తానని భయపడినప్పుడు మళ్ళీ అలా ప్రార్థన చేసుకున్నప్పుడు నా చిన్న కూతురు ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ ఇచ్చాం. ఆ అమ్మాయి చట్టి పిల్లలంతా ఎత్తుకొని నేను ఎక్కుతున్నాను. అన్నవరం సత్యనారాయణ కొండకంట ఎక్కుతున్నప్పుడు మెట్ల మీద నుంచి ఎక్కాను. కొంత దూరం వెళ్ళాక ప్లెయిన్గా ఇనపరేకి చూపించారు బాబు వారు. ఇలా పంగుడుకొని ఎక్కుతున్నాను, జారిపోతున్నాను. అలా ఎక్కుతూ జారిపోతున్నాను. ఎంత ప్రయాసపడి ఎక్కాను. ఎక్కిన తర్వాత ఆ పైకి వెళ్ళాక అన్నవరం ఎక్కడ కనిపించట్లేదు కొండ అంటే వాళ్ళు అన్నారు ఇది సినిమా హాల్ అండి, రంగులతో చేసిన బొమ్మలాంటి ఇందులో ఆడుతుంది అన్నారు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అంటే ఇవన్నీ రంగులతో చేసిన బొమ్మలు, వీటిలో జీవం లేదు, జీవం గల దేవుడిని నన్ను నమ్ముకున్నాను కదా నీది అని ధైర్యపరిచారండి. నిజం చెప్తున్నాను, ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఆయన వాక్యంతో మాట్లాడతారు తప్ప నేను దర్శనాలు నేను అడగనండి. ఎందుకంటే పౌలైన భక్తుడికి ఒకసారి దర్శనం ఇచ్చాడు ఆయన. ఆ దర్శనంలోనే ఆయన అన్నీ ఇచ్చేసాడు. అలాగే ఆ తర్వాత మళ్ళా ఆయనలో అలా సాగుతూను మరి ఆ రకంగా వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో మా పిల్లలు పెళ్ళిళ్ళకు రావని ఎన్నెన్నో అనేవారు. అన్నా సరే నాకు అసలు కులం పట్టింపు అసలు ఏ కొసన ఉండేది కాదు. కోమట్లోనే వెతుక్కొని మా పిల్లలకు సంబంధం యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు. అలా దేవుడు మరి ఆ రకంగా నడిపించుకొని వచ్చారు. ఇంకా తర్వాత ఎన్నో కార్యాలు నేను ప్రార్థన చేసిన తర్వాత ప్రతిదీ ఇంచుమించు 3 నెలలకి దానికి జవాబు నేను పొందుకునేవాడిని. ఆ రకంగా పొందుకున్న తర్వాత మరి ఈరోజు ఆ తర్వాత కూడా మళ్ళీ మల్కాపురంలోనే 3 షాపులు ఇల్లది తీసుకోగలిగే వ్యాపారంలో కూడా నాకు ఏదైనా సరే పుచ్చుకోవడం కంటే ఇచ్చడం శ్రేష్టం అన్నాడు యేసుక్రీస్తు. ఏమన్నాడంటే పుచ్చుకోవడం కంటే ఇచ్చడం అది నాకు బాగా ఇష్టం ఆ మాట. కనుక అవకాశం ఉన్న మటుకు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఏటి ఇవ్వగలం మనం ఏటి ఇవ్వగలం? మనకున్న దాంట్లోనే ఇవ్వగలం తప్ప మనకు లేదు మనం ఇవ్వలేం కదా. మన ఉన్న దాంట్లో కూడా ఇచ్చే మనసు అది కూడా కొందరికి అలాగే నేను చెప్పాలంటే ఆ వ్యాపారం నడుస్తున్న సమయంలో కిరాణా షాప్ చేసే సమయంలో కూడా లక్షలే దేవుని కోసం ఖర్చు పెట్టుంటాను అనమాట. అది నాకు అది ఆసక్తి. ఎప్పటికైనా సరే నా విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు నేను బట్టల కొట్టుకు తీసుకెళ్ళిపోయి బట్టలు చూపించి గొడవను తాళాలు ఇచ్చేసారు కదండి. అటువంటి విశ్వాసంలో నడుస్తూ తర్వాత రాజమండ్రి జాన్ వెస్లీ గారని అప్పట్లోనే 20 ఏళ్ళ కిందట యూనిట్ వాళ్ళు గాజువాకులు తీసుకొచ్చారు ఆయన్ని. వాళ్ళ టీం అందరికీ మా ఇంటి దగ్గర భోజనాలు పెట్టి చేశాను. అలాగే ఇచ్చాపురం పత్తి గంగరాజమ్మ గారండి, ధనంజయ శాస్త్రి గారండి, వీళ్ళు చీటీలు చేయడం. ఎవరైనా అన్యులు ఇంట్రెస్ట్గా ఉన్నారనుకోండి బైబిల్ ఉచితంగా ఇవ్వడం. అలాగే బైబిల్ ఉచితంగా ఇచ్చిన బైబిల్ చదివి రక్షణ పొందిన వారి కుటుంబాలు ఉన్నాయన్నమాట. అంటే కష్టాల్లో మాట్లాడేది బైబిలే కనుక అలా మాట్లాడేది ఆ రకంగా వెళుతుంది. అప్పటి నుంచి కూడా 23 ఏళ్ళగా ఎన్నో యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావు అని చెప్పి అక్కడ లేవు. ఆయనే చెప్పాడు నా సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించిన వారికి నేను తోడుగా ఉంటాను. యెహోవా యందు భయభక్తులు గల వారికి జ్ఞానము ఆనందము తెలివిని ఇస్తాను.
నేను బైబిల్లో ఉంటుంది నవ్వే ఇంటికి వెళ్ళే కంటే ఏడ్చే ఇంటికి వెళ్ళమంటాడు. నాకు తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి 11 వరకు కిరాణా కొట్లో ఖాళీ ఉండేది కాదండి. అంత బిజినెస్ ఒళ్ళు అలిసిపోయి ఉండేది, ఎంత పని వాళ్ళు చేసినా సరే. ఉన్న క్రమంలో కూడా నేను ఎవరైనా చనిపోయింటే అది క్రైస్తవులే కాదండి, అన్యజనులు అయినా సరే, క్రైస్తవులే కాదండి, అన్యజనులు అయినా సరే చనిపోయారంటే వాళ్ళని కలవడా అదే రాత్రి అంతా వాళ్ళతో ఉండేవాళ్ళు. దానం చేయడం కూడా యేసుక్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నది. ఎవరైనా సువార్తలకు వెళ్తే మా చర్చిలే కాదు, ఎవరి చర్చిలైనా సువార్తలకు వెళ్తే వంటలు మా ఇంట్లో వంటలు చేయించి అవి వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి. మా ఏరియాలో సువార్తకి వస్తుంటారు చాలామంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి మనకు కలిగింది ఏ నిమ్మకాయ నీళ్ళు మజ్జిగో వాళ్ళకి దాని సేద తీర్చడం. అలాగే మా ఏరియాలో సువార్త ఉంటారు, వాళ్ళకి ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకి ఏదో కలిగింది ఇవ్వడం. అంటే మనకి చెరువులో నీరు, అదే నూతిలో నీరు తోడుతుంది. హరిబాబు గారు, కేవలము మీకు మేలు జరిగిందని నమ్మారా లేకపోతే ఇంకేమైనా ఉందా? మంచి ప్రశ్న అడిగారు. అది ముందు చెప్పాలి, అసలు చెప్పాల్సింది అది. నాకు మరొకటండి, అబ్రహాం గారి లాగా చిన్నప్పటి నుంచి కూడా సృష్టికర్త ఎవరని తెలుసుకోవాలి, అది మాత్రం వాస్తవం. అది అసలు ఫస్ట్ చెప్పాల్సింది అది. సువార్తల టైంలో చెప్తున్నాను అది. మా మేనమామ సాయిబాబాని జాతకాలు అవి చూసేవారు, ఇంకా చాలామంది అడిగేవారు. మా నాన్నగారి పేరు పైడిశెట్టి, ఆయన తండ్రి స్వామి, ఆయన తండ్రి పైడిశెట్టి తండ్రి రామ్మూర్తి, రామ్మూర్తి తండ్రి స్వామి, స్వామి తండ్రి అప్పడం. ఎట్లా మరి ఈ ఆది ఎవరు, ఈ ఆది నుంచి ఎవరు వచ్చారు అన్నది నేను చాలామందిని అడిగితే ఎవరు నాకు ఆన్సర్ ఇవ్వలేదు. అది నాకు క్రీస్తులో కనిపించింది. ఎలా కనిపించింది మీకు ఇందాక చెప్పాను కదా, నాకు సువార్త చేసుకున్నప్పుడు అవి అయిష్టంగా ఆలకించినా సరే మందిరంలో అడుగు పెట్టిన తర్వాత బైబిల్ గ్రంథం చదవడం, దేవుని మాటలు అప్పుడప్పుడు వినడం, వీటి వల్ల ఆ దైవాంశ సంబూతుడు దొరికాడు. ఆ తర్వాత మనం అలా పరిశీలించుకుని ఉండే కొద్ది గ్రంథ పరిశీలన చేయాలి. ఇప్పుడు ఇందాక మీరు మనం తెలుసుకున్నాం, సతారా ధన్వంతరి, సైంటిస్టులు రమేష్ పాండే, ప్రకాష్ కలాటే గారి గురించి మనం మాట్లాడుకున్నాం. మీకు మధ్యలో గూగుల్ని అడగండి అని చెప్పాను. మధ్యలో ఇంకా కొన్ని విషయాలు చెప్పాను. కారణం ఏంటి? పరిశీలన చేయాలి. మనకి దేవుడు మిగతా వాటికి లేనిది మనకిచ్చింది ఏంటి? పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేశాను. ఆయన కృప నా పట్ల దొరికింది. అలాగే అబ్రహాం గారు కూడా కల్దీల దేశంలో ఆయన కూడా హారాన్ని బొమ్మలమ్ముకునే సృష్టికర్త కావాలని వెతికిన ఆయనకి దొరకడం. ఇవాళ నాకు కష్టాలు రావట్లేదని నేను చెప్పను. ప్రతి మనిషికి భూమి మీద ఊపిరున్న వ్యక్తులకి ఉంటాయి. అయితే మనకు నిరీక్షణ ఏంటి? క్రమారమి 4000 సంవత్సరాలు జరుగుతుంది అబ్రహాం గారు అనే భక్తుడు. ఈ రోజుకి కూడా ఆయన సంతానం ప్రతి దేశంలో 250 దేశాలు ఉంటాయి. 250 దేశాల్లో అబ్రహాం గారి పేరు. కారణం ఏంటి? ఆయనలో చిన్న విత్తనం, సృష్టికర్తను తెలుసుకోవాలి విత్తనం. ఇవాళ యూదులు ఆయన సంతానమే, ఇశ్రాయేలీలు ఆయన సంతానమే. ఆయన రక్తంలో కడగబెట్టి బాప్తిజం పొందిన మమ్మల్ని కూడా దత్తపుత్రులు అన్నారు పౌలు గారు. అందువల్ల ఇంచుమించు ఆయన సంతానం. రక్తం అన్నారు కదా, ఆ రక్తంలో కడగబడటం అంటే అర్థం ఏంటి? రక్తం అన్నారు కదా, రక్తంలో కడగబడడం అంటే అర్థం ఏమిటి? అంటే రక్తంలో, ఆయన రక్తంలో కడగబడడం అంటే ఏముంది? నమ్మి రక్షణ పొందిన వాళ్ళకి, నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళకి రక్షించబడను, నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడను అన్నారు. అంటే నమ్మి బాప్తిజం పొందడం అంటే ఆయన రక్తంలో కడగబడడం అంటే అర్థమైంది.
ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రభువారి శరీరంలో ప్రభువారి రక్తం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాము? రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం. రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం. ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యం. పరిశుద్ధుడైన రక్తాన్ని మా రక్తంలో కలుపుకుంటే పాపపు కోరికల్ని వస్తాయి. బెల్లం ఉన్న దగ్గర చేవలు వచ్చినప్పుడు మన మానవ తలంపుల్లో పాపపు తలంపులు వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఎలాగైతే చీపురుతో చెత్తను ఉడుస్తాము, మన ఆత్మలో పెట్టే కలంకాన్ని చెత్తని ఓడ్చాలి. ఇది ఓడ్చాలంటే మన తల పరిశుద్ధుడైన వారు, ఆ పరిశుద్ధుడైన ఆ యేసుక్రీస్తు రక్తం మనల్ని ఆ వచ్చిన పాప తలంపుని శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. ఆ రక్తంలో కలగబడటం అంటే నేను అర్థం చేసుకోవడం అన్నది అది. అందుకే యేసుకు అబ్రహాం సంతానంలో మేము క్రీస్తులో బాప్తిజం పొందిన తర్వాత దత్తపుత్రులుగా పౌలు గారు మార్చారని చెప్పి అనుకుంటాం. అందుకే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 5 శతాబ్దాల కిందట బౌద్ధుడు అంత గొప్ప వ్యక్తి అంటాడు, నా తరువాత 5 శతాబ్దాల తర్వాత ప్రపంచానికి వెలుగుగా ఒక ఆయన వస్తాడు, ఆయన ద్వారే మీకు మోక్షం ఉందంటాడు తప్ప బుద్ధుడు నేనే మోక్షం కానీ కాలగమనాన్న అలా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అందుకే ఆయన అసలు ఎందుకు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది అనుకుంటే, అది మనల్ని సృష్టి అంతా 6 రోజులు ఆయన చేసుకున్నాడు కదా, 5 రోజులు చేసుకున్న సృష్టి అంతా నోటి మాట ద్వారా చేసుకున్నాడు. ఎంత ప్రేమ అంటే యేసుక్రీస్తుకి మన మీద మట్టిని తీసి ఆ మట్టిలో ఉన్న మట్టితో ఆకారం చేసి బొమ్మను చేసి ఆ బొమ్మకి ఆయనలో ఉన్న జీవవాయువు మనకి ఊదేది. చూడండి, మనకిష్టమైన వ్యక్తులకి మన దగ్గరుండి వడ్డిస్తాం. భోజనం చేసినప్పుడు ఇంకా ప్రేమగా నా చిన్నప్పుడు చూసాను ఇవన్నీ, అంటే అది ప్రేమ, వడ్డిస్తాం. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ సృష్టిలో ఇవన్నీ కూడా విలువ తక్కువే. విలువైన వాళ్ళు ఎవరు? మీరు, నేను. కనుక ఆయన చేతులతో చేసుకున్నాడు. మనిషిని ఎలా చేశాడు దేవుడు? మట్టితో తీసి. అందుకే ఇందాక మనం పొద్దున్న చెప్పుకున్నట్టు మట్టిని తీసాడు కనుక ఆయన భూమిలో ఉన్న లవణాలన్నీ మన బాడీలో ఉన్నాయని చెప్తున్నాం. భూమిలో ఉన్న లవణాలన్నీ పొద్దున మనం చెప్పుకున్నట్టు మిగతా ప్రకృతిలో మిగతావన్నీ ఎలా చేశాడు? నోటి మాటతో చేశాడు. పంచభూతాలు నోటి మాట ద్వారా కలుగు చేశాడు. సముద్రాలు ఏంటి, నదులు ఏంటి, ఖగోళం ఏంటి, ఈ విశ్వంలో చూస్తున్న ప్రతి ఒక్క సైంటిస్ట్కి ఇప్పటికీ కూడా అంతు చిక్కట్లేదు ఇదంతా. అయితే మరి మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడికి సంతృప్తి అవ్వలేదు. అప్పుడు మళ్ళా స్త్రీనిగా అబ్బమ్మని తయారు చేశాడు. మరొక మనిషిని స్త్రీని మట్టితో చేశాడా లేకపోతే ఎలా చేశారు? అదే గాఢనిద్ర కలుగు చేశాడు. మనిషికి ఆదాముకి గాఢనిద్ర కలుగు చేసి ప్రక్కటెముక తీసాడు. ఆ ప్రక్కటెముకతో స్త్రీగా చేశాడు, నారీగా. అందుకే మనకి 204 ఎముకలు ఉంటాయి, వాళ్ళకి 205 ఉంటాయి అనుకుంటా. ఒక ఎముక వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మనకంటే, సైన్స్ ఒప్పుకుంటూ. ఒకటి గాఢనిద్ర కలుగు చేశాడు దేవుడు అన్న పదానికి చదివి మీలాంటి వాళ్ళు ఏం చేశారు అంటే క్లోరోఫామ్ ఉంది కదండి, మొత్తం మంది ఒక మాట హరిబాబు గారు అది కనిపెట్టారండి. అదే మనిషిని ఒక్కరినే చేశాడా మట్టితో? స్త్రీని కూడా మట్టితో చేశాడు అనేది ప్రశ్న. స్త్రీని మట్టితో చేయలేదు కదా, ఎముకతో చేసాడు. ఒక ఆదామునే మట్టితో చేశాడు. అవును, అందులో నుంచి స్త్రీని తయారు చేశాడు. అందుకే భార్యాభర్తలు ఏకస్తులుగా ఉండడం. మొదటి వివాహం ఎవరు చేశారంటే సృష్టికర్తగా దేవుడే చేశాడు మొదటి వివాహం. అందుకే మనుషులు దేవుడు జతపరిచిన వాళ్ళని మనుషులు వేరుపరచకూడదని అది అక్కడ ఆదిలో ప్రారంభమైన దేవుడు ఆయన ఎంత ప్రేమ అంటే ప్రతిరోజు వచ్చి చల్లపోటు వచ్చి ఆదాము ఏం తిన్నావు అక్కడ ఫలాలన్నీ ఉంచాడు. సృష్టిలో ఉన్న ఫలాలన్నీ అక్కడ ఇచ్చేసి నీకు నచ్చిన పండ్లన్నీ తినమన్నాడు. ఆయన తినమని ఒక్క చెట్టు పెట్టాడు, అది తినొద్దాడు ఆ చెట్టు. సరే అని చెప్పి సాయంత్రం పూట వచ్చి చల్లపూట వచ్చి ఏ పండు తిన్నారా, యాపిల్ పండు తిన్నారా, బొప్పాయి పండు తిన్నారా అని ప్రేమగా పిల్లలతో మాట్లాడతారు కదా, అలా మాట్లాడేవాడు. అలా మాట్లాడుతుండగా
మన అలా ఎన్ని యుగాలు గడిచిపోయిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ అక్కడ వచ్చింది పితరాలు. ఎక్కడ లూసిఫర్ అయిన దేవదూత ఈ సృష్టి చేయలేనప్పుడు దేవుని దగ్గర కెరూబుల మధ్య శరాబుల మధ్య ఉన్నప్పుడు దేవుని సింహాసనం మీద కన్నేసింది. అందుకే ఈ రోజుకి పదవీ కాంక్ష. ఎందుకంటే ఆ రక్తం అన్నది పాపపు రక్తం మనలో ఇమిడ్చేసాడు సైతాన్ని. వాడు ఎప్పుడైతే వాడు దూతలకి వచ్చిందో తోసివేయబడ్డాడు. వాడి తలంపులో ఏముంది? దేవుడు చేసేది ప్రతిదీ పాడు చేయాలి. అది వాడి గోలు. వాడికి కూడా ఉంటుంది కదా గోలు. ఇప్పుడు నేను మంచి పనులు చేద్దామంటే నన్ను పాడు చేసేవాడు కూడా అసలు ఈ ధనవంతరి మనిషి సైకాలజీ. ఎలా సైకాలజీ అంటే అది రక్తం, పాపపు రక్తంలో ఉంది. ఓకే, అయితే చల్లపూట వచ్చి మాట్లాడింది. దేవుడు వెళ్ళిపోయాడు. ఒకరోజు ఈ సైతాన్లు వచ్చి ఆదాము లొంగలేరు. అవ్వమ్మను పట్టుకుంటే అవ్వమ్మ సైతాన్ తప్ప మనందరికీ ఆవిడ ఆది తల్లి. మనందరికీ ఆది తల్లి ఆవిడే. దేవుడుతో మాట్లాడుతున్నప్పుడు వాడు ఎవడో ఎందుకు మాట్లాడాలి? తప్పు కదండి. ఆవిడ మాట్లాడితే ఏం చెప్పాడు? నువ్వు ఆ పండు తింటే దేవుడు పండు తినొద్దన్నాడు. కానీ ఈడేం చెప్పాడు? నువ్వు అందమైన గొప్పదానిగా తయారైపోతావు తినంటాడు. చూసారా ఎంత మనిషిని మభ్య పెట్టాడు? అదేంటి వద్దన్న పని ఎందుకు చెయ్యాలి? తప్పు కదా, నీ ఆలోచన ఉండదు కదా అమ్మకి. అలా చేయకుండా తినేస్తుంది, తినేసి భర్తకి ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత తింటారు కదా, అయిపోయింది. అప్పుడు చల్లపూట వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళు చెట్టు చాటున ఉంటారు. ఇద్దరు దిగంబరులుగా ఉన్నారని, అప్పుడు వస్త్రాలు లేవు వాళ్ళకి. దిగంబరిగా ఉన్నామని వాళ్ళకి అర్థమైపోయి చెట్టు చాటు ఉంటారు. ఆదాము ఎక్కడున్నా. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు ఎర్రయ్య గారు. మీకు డౌట్ వచ్చి హరిబాబు గారిని ప్రశ్న అడిగారు. ఎందుకు వచ్చిందో మీకు డౌట్? తెలుసుకోవాలని డౌట్ అనే కాదు. ఎలా మీ బ్రదర్స్ మేనల్ ఎవరు? ఓకే, మా మేనల్ కూడా అలాగే ఇందులో వచ్చారు. మీరు ఎలా కూడా ఉన్నారు. చెప్పాను మీ అనుభవం ఏంటి చెప్పమని అడిగారు. మీరు కూడా ఎలాగ వెళ్ళారు ఏంటని నేను కూడా ఇచ్చాడు చెప్తాను. ఆయనకి తెలిసిందని చెప్పాను. అనుభవించింది, తెలిసింది కాదు, ప్రాక్టికల్గా అనుభవించింది అంట. ఇప్పుడు ఇందాక ప్రొద్దుటి నుంచి శరీరం కోసం మాట్లాడుతుంది. అది కూడా మీరే నన్ను అడిగితేనే చెప్పాను. ఇప్పుడు ఆత్మ కోసం కూడా మీరు నన్ను అడిగితేనే చెప్పాను. అట్లాగా అప్పుడు చూసారా, ఈ దేవుడు వచ్చి అడిగినప్పుడు మీ వద్దన్న పని మీరు చేశారా అన్నప్పుడు, అప్పుడు ఈ ఆదాము భార్య మీద చెప్తాడు, ఆవిడ ఇచ్చేసింది నాకు. ఈవిడేం చెప్తుంది? సర్పం ఇచ్చేసింది నాకు అంటది. అంతేగాని కొన్ని ఏదో తప్పు అయిపోయింది నాయన క్షమించండి, ఈసారికి ఏదో కొమ్ము కాయండి అంటే ఎంత బాగుంటుంది. ఈ ఎదవజోపు ఇప్పటికీ మనుషుల్లోనే ఉంది. నేను తప్పు చేస్తాను, ఒప్పుకోను, మీ మీద ఇట్టేస్తాను. ఒక్క నిమిషం హరిబాబు గారు, ఒక్క నిమిషం. అయితే రయ్య గారు, చాలా సంతోషం మీరు హరిబాబు గారిని ప్రశ్న అడగటం, మీకు డౌట్ రావటం చాలా సంతోషం. అయితే మనిషిని నిర్మాణం చేసినటువంటి విధానము, మన దేశంలో పవిత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. అయితే మనిషి ఎలా పుట్టాడని చెబితే రకరకాలుగా చెబుతారు, లేదంటే డార్విన్ సిద్ధాంతం చెబుతారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే, నేలమట్టితో మనిషిని నేలమట్టి తీసి నేలమట్టిని బొమ్మగా చేసి ఆ బొమ్మను మనకున్న అవయవాలన్నీ తయారు చేసి బొమ్మలో నాసికారంధ్రాల్లో జీవవాయువు వదగా నరుడు జీవాత్మయ్యాడు, దేవుడు పరమాత్మయ్యాడని బైబిల్లో రాయబడి ఉంది ఆది కాండంలో. అయితే ఈ మనిషిని ఇప్పుడు హరిబాబు గారు చెప్పినట్లు మనిషికి ఆహారం ఉండటానికి ఏదోని వనమని ఒక తోటను తయారు చేశాడు దేవుడు. ఆ తర్వాత అతను ఒంటరిగా ఉన్నప్పుడు సాటి అయిన సహకారి కావాలని తన గాఢ నిద్ర కలుగజేసి ఆ అవ్వమ్మ అనే వ్యక్తిని తయారు చేశాడు. వీరిద్దరు వారు పోషింపబడుతున్నటువంటి ఆ సందర్భంలో 100 సంవత్సరాలు దేవునితో స్నేహం చేస్తారు. వాళ్ళు 100 సంవత్సరాలు ఇంచుమించు దేవునితో స్నేహం చేసిన తర్వాత వీళ్ళు నా మాట వింటారా లేదంటే వీళ్ళు పడిపోతారా అంటే లోకంలో ఒక సాతాను ఉంటుంది.
ఆ సర్పంను పంపిస్తే పడిపోతారని టెస్ట్ పెడతాడు దేవుడు. పెట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక సర్పం వస్తుంది. ఆ సర్పం వచ్చి ఇన్ని పండ్లు ఉన్నాయి కదా, మీరు ఇన్ని పండ్లు తిన్నారు, ఈ ఒక్క పండు తినలేదేంటి అంటారు. అంటే జీవవృక్షం ఇచ్చే ఫలములు వాళ్ళు భుజించడానికి దేవుడు చేస్తాడు. మంచి చెడ్డలు తెలియనిచ్చే చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఎందుకు తినలేదని అడిగినప్పుడు దేవుడు తినకూడదు అని చెబుతాడు. దేవుడు తినకూడదు అన్నాడంటే ఓ పిచ్చిదానా, ఇది తింటే మీరు దేవతలు అయిపోతారని దేవుడికి అసూయ అనేసరికి అప్పుడు ఈ అవ్వమ్మ నమ్మేసి ఆ పండ్లు తిని తన భర్త దగ్గర తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఆ పండ్లు తిన్నారో అప్పుడు ఏంటి, వాళ్ళకి మహిమ శరీరం ఉండేది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దిగంబరులుగా కనబడతారు. అంటే దేవుని మాట ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం వచ్చింది. అయితే ఈ పాపం ఎలా పోవాలి అంటే మన 5వ గ్రంథాల్లో ఒక మాట ఉంది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే దాని అర్థం ఏమిటి, సర్వమానవాళి యొక్క పాపాలు పోవాలంటే రక్తం చిందించాలి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. అంటే అన్ని జాతుల వారికి అన్ని మతముల వారికి పాపక్షమాపణ కావాలని సామవేదం తాండే బ్రాహ్మణంలో ఉంది. అయితే దాని నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే ఎబ్రీ పత్రిక బైబిల్ గ్రంథంలో ఒక గ్రంథం ఉంటుంది. అందులో తన పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే ఆయన రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని శరీర రూపం ధరించుకొని పరమాత్ముడు భూమి మీదకి నరవతారం ఎత్తాడు. అవతారం ఎత్తినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. వ్యక్తి మన ప్రపంచానికి నడిబొడ్డైనటువంటి జెరూసలేం, ఆ గొల్గోతా కొండ మీద, అంటే మన ప్రపంచానికి సెంటర్ అయినటువంటి ఆ కొండ మీద యేసు ప్రభు మన సామవేదం ఏదైతే చెప్పిందో మొదట్లో హరిబాబు గారు చెప్పారు. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే, నేను చనిపోయిన 500 సంవత్సరాలకు మోతయ్య అని ఒక ఆయన వస్తాడు. ఆ మోతయ్య కన్య ద్వారా పుడతాడు, ఆయన మీ కొరకు చనిపోతాడని కరెక్ట్గా గౌతమ్ బుద్ధుడు చనిపోయిన 500 సంవత్సరాలకు యేసు ప్రభు శరీరధారిగా మరియ గర్భంలో జన్మించాడు. జన్మించి మానవ జాతి కొరకు ఆయన కలువరి శరీరంలో చనిపోయి రక్తం చిందించాడు. ఎందుకు అంటే ఈ పాపం పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కోళ్ళ రక్తము చిందిస్తారు పాపం పోవటానికి, గొర్రెల రక్తం చిందిస్తారు, పశువుల రక్తం చిందిస్తారు. ఇవన్నీ ఎందుకంటే పాపక్షమాపణ కలగటానికి. అయితే ఈ మన సామవేదాల శ్లోకం ఏంటి, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే పరమాత్ముడై ఉండాలి, పరమాత్ముడు శరీరం ధరించి రావాలి, ఆయన పుణ్యదాన బలియాగం అయితేనే పాపక్షమాపణ మనుషులందరికీ కలుగుతుంది అని ఆ శ్లోకం. అది ఖచ్చితంగా యేసు ప్రభు వారు తన పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆయన కూడా శరీరాన్ని ధరించి వచ్చి ఆయన గొల్గోతా కొండ మీద కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడండి. అందుకు యేసు ప్రభుని నమ్మాలి. అంతేగాని ఇక నష్టాలు లాభాలు వస్తుంటాయి. ఇక దేవుని నమ్మితే ఈ లోకంలో కొన్ని రోజులు బ్రతుకుతాము, ఆ తర్వాత పరలోకము శాశ్వతం యుగయుగాలు జీవించే రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యానికి తీసుకెళ్ళటానికి మానవ జాతిని నిర్మించాడు మొదట్లో. అది ఈ సర్పం ద్వారా మానవ జాతి ట్రాక్ తప్పింది కాబట్టి మళ్ళీ లైన్లో పెట్టి పరలోకాన్ని తీసుకెళ్ళటానికి దేవుడు చేసినటువంటి ఈ కార్యం అండి. అందుకే యేసుప్రభుని నమ్మాలి. దీనికి చాలామంది కులమట్టం పెడుతున్నారు, మతమట్టం పెడుతున్నారు, లేదంటే విదేశాల డబ్బులు అంటున్నారు, అమెరికా దేవుడు అంటున్నారు. అమెరికా దేవుడికైతే ఒక్క దేశానికి దేవుడు కాదు, ఒక ఇంటికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు. సర్వపాప పరిహారం సర్వమానవాళికి దేవుడు అవ్వాలి. అది యేసు ప్రభు అన్ని దేశాలకు అన్ని మతాలకు దేవుడని బైబిల్ చెబుతుంది. మన వేద గ్రంథాల్లో కూడా చాలా ఉన్నాయి. అందుకే సంస్కృతులు ఏంటి ఒక్క మాట, ఇంకొక మాట ఏంటంటే మన భగవద్గీత 9వ అధ్యాయం 2వ శ్లోకంలో ఒక మాట ఉంది, రాజవిద్య రాజగృహ ప్రవిత్త మత్తత్వం అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే సృష్టికర్తను గురించిన జ్ఞానమే విద్యల్లో కల్లా శ్రేష్టమైనది అని అర్థం. అంటే మనల్ని నిర్మించిన దేవుడు ఎవరు? మన అవయవాలు నిర్మించిన దేవుడు మన అమ్మ నాన్న నిర్మించగలడా? అది దేవుడు నిర్మించాడు. చక్కటి కళ్ళు, చక్కటి ముక్కు, ఏమంటే నోరు, నోట్లో ఒక నాలుక ఎదిరితే మాటలు, ఆ నోట్లో అంత అన్నం పడేస్తే తెల్లవారేసరికి రక్త బిందువులు. అసలు ఆ మిషన్ తయారు చేసింది ఎవరు? సృష్టికర్త ఎవరు? భూమి మీద ఉండగా సృష్టికర్తను తెలుసుకోవాలని ఖచ్చితంగా వేద గ్రంథాలన్నీ చెబుతున్నాయి. ఇది యేసు ప్రభువులో నెరవేరిందండి. ఇది అన్నీ ఎందుకంటే కొన్ని గ్రంథాలు మేము పరిశీలించి చూసినప్పుడు ఇక్కడ సత్యం దొరికింది. అందుకే హరిబాబు గారు కానీ నేను కానీ
యేసుప్రభుని నమ్ముకున్నాండి. థ్యాంక్స్ అండి, మంచి ప్రశ్న అడిగారు. మీ విలువైన సమయాన్ని మాకు మీ సహనంతో ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అండి. మీరు గ్రంథం చెప్తే గుర్తొచ్చింది. మా నాన్నగారు నా చిన్నప్పుడు కోడి పిల్లని తీసుకొచ్చి పెద్ద పండుగ రోజు బలి ఇచ్చేసి చాకరాతనికి ఇచ్చేసేవారు. మేము మాంసం తినాం కనుక. అంటే అప్పుడు రక్తం చిందిస్తే పాప క్షమాపణ ఉందని పూర్వీకులు అనేవారంట. చూసారు, ఇప్పుడు చెప్తే ఇదేమన్నారు. అలాగే నా చిన్నప్పుడు వినేవాడిని, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోచ స్వర్గోహ నమః. అంటే అపుత్రస్య గతిర్నాస్తి అంటే కొడుకులు లేని వాళ్ళకి పొన్నామ నరకం లేదు అని అర్థం అంట. అంటే కొడుకులు కలలేని వాళ్ళకి స్వర్గప్రాప్తి లేదా? కొడుకులు ఇప్పుడు దాని శ్లోక భావం ఉండేది. ఆడపిల్లలు అంటే స్వర్గం లేదా? ఆడపిల్లలు పుడితే స్వర్గం లేదా? అసలు పిల్లలు లేని వాళ్ళకి స్వర్గం లేదా? అంటే మనుషుల తలంపుల్లోంచి వచ్చిన మాటలు ఒకలాగుంటాయి, దేవుని ఉద్దేశాల్లోంచి వచ్చిన మాటలు ఒకలాగుంటాయి. ఇది దేవుని ఉద్దేశంలోంచి 1600 సంవత్సరాలలో 40 మంది భక్తులు, ప్రవక్తలు, శిష్యుల ద్వారా వచ్చిందే బైబిల్ గ్రంథం. అందుకే నా జేబీలో ఉన్న పెన్న దగ్గర నుంచి అంతరిక్షంలో తిరిగే విమానం వరకు కూడా సమస్త కూడా కనిపెట్టింది ఎక్కువ 80-90% బైబిల్ చదివి ఫాలో వస్తాయి. ఈరోజు మనం వాడుకున్న పెట్రోల్ కూడా ఎలా బయటకు వచ్చిందంటే ఆషేరు పాదములో తైలములో ముంచెనని వాక్యం ఉంటుంది. అంటే అది గల్ఫ్ దేశాల్లోనే అక్కడ జరుగుతుంది ఆషేర్ అనేది ఆ ప్రదేశం. అయితే ఏంటి తైలం ఏంటని చెప్పి తవ్వకాలు మొదలు పెడితే ఇవన్నీ వచ్చాయి, చూసారండి. అలాగే ఇప్పుడు కొండలు, మీరు ఈ కొండలు చూడండి. ఇప్పుడు ఇందాక మా ఆవిడ చెప్తుంది, ఈ కొండలన్నీ చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న రాయి గమనించేది, చిన్న రాయి మీద పెద్ద పెద్ద రాళ్ళు నిలబడి ఉంటాయి. అవి మనుషులు ఎవరు, పొక్కులేళ్ళు ఇవన్నీ తెచ్చి పెట్టలేరండి. కానీ ఒకప్పుడు సృష్టి నీటితో అంతమైపోయినప్పుడు ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి ఆ నిలబడిన సమయం నిలబడి అది నోవాహు అనే ఓడ కట్టారు. ఓడ కడితే ఆ ఓడ ఎన్నాళ్ళు కట్టాడైనా 120 సంవత్సరాలు కట్టాడు ఓడ. అది దేవుడు చెప్పిన నమూనాలతో కట్టాడు. నిజం చెప్తున్నాను, ఆయన కట్టినంత వరకు నన్ను కొన్ని సందర్భాల్లో మీరు మంచిగా వింటున్నారనుకోండి, నాకు అలాగైనా సంతోషం, తిట్టినా సంతోషమే, మిగిలినా సంతోషం. ఎందుకంటే మమ్మల్ని అంటే ఎవరైనా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీ ఫలం అధికమైందని సంతోషించి గంతులేయమన్నాడు. మమ్మల్ని మీరు తిట్టుకోవాలనుకోండి, అప్పుడంటే మాకు ఫలం పెరిగిపోతుందంట. అప్పుడు మమ్మల్ని సంతోషించి గంతులేయమన్నాడు. అలాగా ఆ నోవాహు ఓడ కడుతున్నప్పుడు కూడా తిట్టారండి, అతన్ని పట్టించుకోలేదు. కాకపోతే అదృష్టం ఏంటంటే కొడుకులు కోడళ్ళు మారారు. 120 ఏళ్ళు ఓడ కట్టించుకొని. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? అమ్మాయిలు మా పిల్లల్ని అడిగారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా. పెద్ద అమ్మాయిని అడ్రోడ్ ఇచ్చి. ఎంతమంది అండి పిల్లలు? 3 అండి. పాపలు ఎంతమంది? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఓకే, 3కి మ్యారేజ్ అయిపోయిందా? దేవుని దృష్టిలో చక్కగా చక్కబెట్టాను. క్రైస్తవులకి ఇచ్చారా, హిందూస్కి ఇచ్చారా? క్రైస్తవులకే ఇచ్చాము, హిందువులకి ఎందుకు ఇస్తాము? అంటే వచ్చారు కానీ మరి ఇవ్వలేదు. అంటే క్రైస్తవుల్లోనే ఆర్యవైశ్యుల్లోనే కోమటల్లో యేసుప్రభు నవ్వుకున్నాయి బోల్డ్ సంబంధాలు మా అమ్మాయిలకు వచ్చి. ఇంచుమించు చిన్న అమ్మాయికి 10 పెళ్లి చూపులు అయ్యి ఉంటాయి, పెద్ద అమ్మాయికి కూడా పెళ్లి చూపులు ఎక్కువే అయ్యాయి. అంటే కానీ నేను కొన్ని ఫిల్టరింగ్ చేయడంలో అలా జరిగింది. వారికి పిల్లలు ఉన్నారా? పెద్ద అమ్మాయికి 2 అబ్బాయిలు, చిన్న అమ్మాయికి 1 పాప. అదే మొన్న ఈ ధన్వంతరిలో అబ్బాయి పుట్టాడని చెప్పిన సాక్ష్యం. నార్మల్ డెలివరీ కోసం పెద్దలుడి గారు వాడించారు. అప్పుడు నార్మల్ డెలివరీ అయింది. రెండో అమ్మాయి, అదే పెద్ద అమ్మాయికి మళ్ళీ రెండో కొడుక్కి అనారోగ్యాలు వస్తుంటే ఈ ఇమ్యూరిచ్ అనేది నీళ్ళల్లో పట్టిస్తే అది వారికి వ్యాధి బాగుంది అని చెప్పింది కదా పాప. రెండో అమ్మాయి కాకినాడ కేదార్ శెట్టి వారు, వాళ్ళు 50 ఏళ్ళ కిందట యేసుప్రభుని నమ్ముకున్నారు. పెద్ద అమ్మాయిలు కుసుమంచి వాళ్ళు, వీళ్ళు కేదార్ శెట్టి వారు. 50 ఏళ్ళ కిందట మా వియ్యంకుడు తోడబుట్టిన వాళ్ళు ఎనమండుగురు, అందరూ పాస్టర్లు, పాస్టర్లు ఇంచుమించు. అల్లుడి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ పిల్లలు ఎంతమంది అండి? 1 పాప అండి. బాబుకి పిల్లలు లేరు, మ్యారేజ్ అయిపోయింది కదా. ఓకే, రైట్. చాలా సంతోషం. మీ విలువైన
సాక్ష్యాన్ని. మరి ఇంకా మీకు ఈ నోవాహు దగ్గర ఆగిపిస్తాం కదా. అయితే 120 ఏళ్ళు వాడ కట్టిన తర్వాత తలుపులు మాత్రం దేవుడు వేస్తాడండి. దేవుడు వేస్తాడు. దేవుడు వేసేసి మూసేస్తాడు. ఆకాశ తూములు ఇప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. నీరంతా మరి 40 రోజులు కుంభవృక్షం దగ్గర పడి మొత్తం మీద ఓడ తేలికయ్యి అరవరాతి కొండపై ఆగింది. అరరాతి కొండపై ఆగిందండి. ఓకే, అప్పుడు ఈ కొడుకులు కోడళ్ళు ఎనమండుగురు బయటకు వచ్చారు. అంతవరకు బాగుంది. చూసారా, 120 ఏళ్ళు వాడ కట్టమన్నాడు దేవుడే, తలుపులు మాత్రం అతను వేసాడు. దేవుడే వేసాడు. ఎందుకు వేసాడు అనుకున్నారు? మన మనసు